హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు బాలాజీ నర్సరీకి వచ్చామండి. ఇది వనస్థలిపురంలో ఉంది. చాలా పెద్ద నర్సరీ. ఇది కూడా ఏమేమి ఉన్నాయో చూద్దాం రండి మొక్కల్ని. ఇది ఏకబిల్వం అండి. ఎంత బాగుందో చూడండి. ఎంత అండి దీని రేటు? మొక్క వచ్చి 120 రూపాయలు పడుతుందమ్మా. ఓకే. మా దగ్గర త్రిదళం ఉంది, ఏకబిల్వం ఉంది, మహాబిల్వం కూడా ఉంది. ఓకే. మహాబిల్వం వచ్చి 9 ఆకులు ఉంటాయి, 450 రూపాయలు పడుతుంది. ఓకే. ఇదేం మొక్క అండి? ఇది సంక్రాంతి క్రీపర్ అమ్మా. ఇప్పుడు ఒక 3-4 నెలల్లో ఫ్లవర్స్ వస్తాయి. తర్వాత మొక్క ఉంటుంది, ఫ్లవరింగ్ రాదు. బెల్ మందార, గంట మందార, సేమ్ గంట లాగా ఉంటుంది. ఇది దీన్ని గంట మందార అంటారు. ఇది రేర్. ఓకే. దీంట్లో ఇంకో కలర్ కూడా ఉంటుంది కదా? ఇందులో కలర్స్ ఉంటాయి. సంపంగా అంటే పెద్ద వృక్షాలు అవుతాయి. ఇది హైబ్రిడ్ అంటు మొక్క, గ్రాఫ్టింగ్ మొక్కలు కాబట్టి చిన్న కుండీలలో పెట్టుకోవచ్చు, పాట్లలో పెరుగుతుంది. ఎప్పుడు పువ్వులు వస్తాయి, మంచి స్మెల్ ఉంటది. ఇప్పుడు ఎల్లో కలర్ చూడండి ఒకసారి పువ్వు. బాగా దూరానికి వస్తుంది. ఇది పప్పాయానా మొత్తం? పప్పాయ అమ్మ. తైవాన్ రెడ్ లేడీ. ఇది 6 నెలల్లో కాకు వస్తుంది. ఈ హైట్ లోనే కాస్తుంది. ఇది కూడా మన కుండీలలో పెట్టుకోవచ్చు, పాటలలో. మందారాలు కలర్స్ ఉంటాయి. ఇది ఒక మొక్క వచ్చి 40 రూపాయలు పడుతుంది. స్టార్టింగ్ 20 రూపాయల మొక్కలు కూడా ఉన్నాయి, అటు సైడ్ ఉన్నాయి. ఇవి హైబ్రిడ్ మందార. ఇవి చిన్నగా ఉన్నాయి కదా? ఇవన్నీ 40 రూపాయలు పడుతుంది మొక్క. మొక్క లీటర్ ప్యాకెట్ అంటది. ఇది పెద్ద ప్యాకెట్. చిన్న ప్యాకెట్ ఉంటుంది, 20 రూపాయలు ఉంటుంది మొక్క. ఇక్కడ కూడా భలే ఉన్నాయి అసలు. ఇవి నాటు మందార. ఓకే. అది పత్తి మందార అంటారు. అది కలర్ రాలేదు, పర్పుల్ కలర్ వస్తుంది. ఇది 30 రూపాయలు పడుతుంది మొక్క. ఇట్లా చిన్న సైజ్ ప్యాకెట్. ఇది నందివర్ధనం ముద్ద. ముద్దగా వస్తాయి, పువ్వు పెద్దగా వస్తుంది ఇట్లా. ఇది నందివర్ధనం ముద్ద. ఈ మొక్క వచ్చి 40 రూపాయలు. ఇది నందివర్ధనంలో మినీ, చిన్నది మినీ. ఈ కాశ్మీరీ గులాబీ. ఓకే. ముందులో బటన్ గులాబీ ఉంది. మల్లె. కట్ చేస్తే ఆకు. ఓకే. గులాబీలు స్టార్టింగ్ ఎంత? గులాబీ స్టార్టింగ్ 30 రూపాయలు ఉంటుంది. 30 రూపీస్. ఆరెంజ్. ఓకే. ఎల్లో, ఆరెంజ్, వైట్, బేబీ పింక్, ఓకే, రెడ్. ఓకే. నాటు గులాబీ దేశీ రకం ఇది. ఓకే. పన్నీర్ రోజ్ అంటారు.
ఓకే. ఇక్కడ ఆరెంజ్ కలర్ కూడా ఉంది. అటువైపు ఎల్లో అవన్నీ. ఇటువైపు అన్ని ఫ్రూట్స్ ఇవ్వండి. భలే వచ్చినాయి అసలు. తోతపూరి మామిడిది ఇది 1 year మొక్క. 1 year కి ఇలా వచ్చేసింది. అంటు మొక్కలు కాబట్టి గ్రాఫ్టింగ్ మొక్కలు కాబట్టి ఓకే ఇలాగా సరే ఫ్రూటింగ్ ఉంటది, తొందర వస్తుంది ఫ్రూటింగ్. ఓకే. ఇది అంజీరా. ఓకే అంజీరికి కూడా బాగా ఫ్రూట్స్ వచ్చేసింది. అంజీరా ఫ్రూటింగ్ తో ఉంది. నెక్స్ట్ 6 నెలల మొక్క ఇది. 6 నెలలకే ఫ్రూటింగ్ స్టార్ట్ అవుతుంది. తర్వాత తైవాన్ నిమ్మ, జామలో బ్లాక్ జామ, అలహాబాద్ సఫేదా, ఇంకా రెడ్ ఆపిల్ గోవా అని పంజాబీ వెరైటీ ఒక జామ ఉంది. జామలో ఒక 6 రకాలు ఉన్నాయి మన దగ్గర. బ్లాక్ జామ ఇది ఎప్పుడు కాస్తుంటది, 6 నెలలకు కాత స్టార్ట్ అవుతుంది. అది సఫేదా, అలహాబాద్ సఫేదా జామ. అది కూడా చిన్నగా ఉండి కాస్తది, పెద్ద కాదు, నాటు జామ లాగా. ఇదిగోండి, ఇది కొబ్బరి మొక్కలు భలే ఉన్నాయి. అసలు కొబ్బరి తోటలో ఉన్నట్టున్నాయి, పెద్దగా వచ్చినాయి ఇదంతా. ఇది వచ్చేసి భలే ఉంది. ఇది ఇలా ఉంటే ఎన్ని కొబ్బరి మొక్కలు. ఇదిగోండి ఇక్కడ కొబ్బరికాయ కనపడుతుంది. ఇదిగోండి ఎన్ని కాయలు వచ్చేసి ఉన్నాయి, అన్ని బత్తాయిలు. 2 సంవత్సరాల మొక్క ఇది. ఇది 2 years మొక్క అంట. కాయలు భలే వచ్చేసినాయి మొత్తం అంతా. చీనా వెరైటీ అంట. చూడండి అన్ని పూత పిండితో ఉన్నాయి అన్ని బత్తాయిలు. రెడ్ ఆపిల్ గోవా అంట. ఇది మొత్తం ఎర్రగా వస్తుంది, పైన గానీ లోపల గానీ మొత్తం ఎర్రగానే ఉంటుంది. ఓకే. ఇది వాటర్ ఆపిల్ అండి. బాగా కొమ్మలకు గుత్తులుగా కాస్తుంది. మొత్తం కొమ్మ మొత్తం కాయలు వస్తాయి. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. సైడ్ అన్ని మామిడి. అందులో 1 year, 2 years, 3 years అట్లా రోజులు బట్టి ఉంటాయి. మల్బరీ, దానిమ్మ, అన్ని అంటు మొక్కలు ఉంటాయి కాబట్టి తొందరగా కాపు వస్తాయి. ఇది ఎర్రచందనం మొక్క చూడండి, పెద్ద పెద్దగా అయిపోయి ఉన్నాయి. ఇది ఎంత ఉంటుంది కాస్ట్? ఇది వచ్చి 150 రూపాయలు పడుతుందమ్మా. ఎర్రచందనం మొక్క 15 సంవత్సరాల్లో మనకు కోతగా అప్పుడు కోసుకోవచ్చు గుడ్డు. ఓకే. ఇవన్నీ అవి ఎర్రచందనం. ఇది ఉంది. ఇంకా మొక్కలు చాలా ఉన్నాయి పెద్ద పెద్దవి, చూద్దాం రండి. ఇది రుద్రాక్ష. ఓకే. ఇది రుద్రాక్ష చెట్టు ఉంది. ఓకే. రాధా మనోహరం ఫ్లవర్స్ అంటారు. క్రీపర్. ఫ్లవర్స్ అన్ని సత్యనారాయణ మొక్క. ఇక్కడ అన్ని ఇవే ఉన్నాయి. మొక్క వచ్చి 40 రూపాయలు పడుతుంది. ఈ మొక్క వచ్చి 40 రూపాయలు అంటుంది. ఇదంతా సత్యనారాయణ మొక్కలు అన్నమాట. ఇక్కడ ఆల్రెడీ భూమిలో పెట్టారు పాపాయ. భలే బాగా వచ్చింది కాయలు. 6 నెలలకు అది కాత. ఓకే. భలే వచ్చినాయి. చిమిరి షో చెట్లు ఇవి. పంచర్లకి మనకు ఫామ్ హౌస్లకి ఇట్లా వేస్తారు. ఒక మొక్క వచ్చి 600 పడుతుంది. ఇది 15 feet హైట్ దాకా ఉంది మొక్క. 21 size బ్యాగ్ అంటే. ఓకే. ఇదంతా పెద్ద తోటలాగా ఉంది. ఇదంతా చూస్తుంటే చాలా బాగుంది. ఇక్కడ ఎర్రమట్టి ఇవి కూడా అమ్ముతారు.
ఎర్రమట్టి మొత్తం ఇక్కడ వేసేసి ఉంచేసారు. మొక్క చూడండి ఎంత బాగుందో, భలే ఉంది ఆకు. ఎంత చూస్తుంటే తోటలాగా ఉంది. ఇదిగోండి ఇక్కడ అన్ని కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఇది వచ్చి ఎంత పెద్దగా ఉన్నాయి, భలే ఉన్నాయి అసలు. అన్ని పెద్ద పెద్ద గ్రో బ్యాగ్స్ లో పెట్టారు. ఆ మొదటి ఎంత పెద్దగా ఉంది. ఇవన్నీ కొబ్బరి ఇవన్నీ 3 సంవత్సరాల కొబ్బరి అండి. 3 సంవత్సరాలు ఇక భూమిలో పెట్టాక ఇంకా 2 సంవత్సరాలలో కాత వస్తుంది. ఇందులో మనకు 2 వెరైటీలు ఉన్నాయి, గంగా బొండా అని, కేరళ బొండా అని. పనస ఇది కాపు, ఇది కొబ్బరి పనస. మల్బరీ సపోటాకు కాపు చూస్తూ ఉంది. ఇది లాంగ్ మల్బరీస్ భలే ఉంటాయి అసలు. సపోటా చూడండి, పాల సపోటా చిన్న మొక్కకే కాత ఉంటుంది. భలే ఉన్నాయి మొత్తం. ఇవన్నీ సపోటాలు, అక్కడ కూడా సపోటా ఉంది. మనకు తన సపోటా, బనానా సపోటా అని కూడా ఒక రకం ఉంది. ఇది బనానా సపోటా. ఇంకా ఇప్పుడు కాత స్టార్ట్ అవుతుంది, పొడుగు వస్తుంది. సేమ్ మన బనానా ఎంత పొడుగు వస్తుందో అంత పొడుగు వస్తుంది సపోటానే కానీ. బనానా సపోటా బాగుంది భలే. జామ ఉంది, ఇది కూడా పొడుగు మల్బరీ, లాంగ్ మల్బరీ. భలే ఉంది అసలు. ఇది చాలా స్వీట్ ఉంటది. ఇది మళ్ళీ పనస కదా, కొబ్బరి పనస. ఇంత లావు వస్తుంది, దెబ్బకాయల కాయ ఒక కాయ ఉంది. ఓకే, ఇలాగే వస్తుంది. ఇది ఇంకా లావు వస్తుంది అమ్మా, ఇంకా 2 చేతులు పట్టి ఎంత వస్తుంది. అంటే ఇలా తీస్తే ఊడిపోయి బద్దకాయ అంటారు కదా. ఓకే, ఇది అది స్టార్ ఫ్రూట్. ఇంకా దానికి కాయలు, వీటన్నిటికి కాయలు వచ్చేసింది బాగా. ఇక్కడ పికాక్స్ చాలా ఉన్నాయి, బాగా అరుస్తున్నాయి పికాక్స్. ఇదిగోండి చూడండి, ఇక్కడ ఇంకా బోల్డ్ పెద్ద పెద్ద కుండీలు. ఇవి ఈ కవర్ లో పెట్టేశారు, అందుకని ఇది గ్యాప్ ఇచ్చి పెట్టారు అన్నది. ఇది అంజీరా కూడా చూడండి ఎంత బాగా వస్తుంది. భలే ఉన్నాయి, మొక్క నిండా కాయలే ఉన్నాయి. ఇవి ఎంత ఉంటాయి? ఈ మొక్క వచ్చి 21 సైజ్ లో ఉంది కాబట్టి 350 రూపాయలు పడుతుంది అమ్మా. ఇదే మొక్క మనం అక్కడ చూసినాం కదా, చిన్న సైజ్ ఉంటుంది, అది 120 రూపాయలు. ఇది మళ్ళీ దానిమ్మ. ఇది మామిడి, దీని మొత్తం పోతుంది. ఓకే, ఇవన్నీ పోతుంది. 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు మొక్క. ఇప్పుడు 3 సంవత్సరాలకి మీరు కాతకు వచ్చేస్తాడు డైరెక్ట్. చూడండి భలే మామిడికాయలు, చిన్న చిన్న మామిడికాయలు భలే ఉన్నాయి అసలు. మనకి ఉగాది వరకు కాయలు లావు వచ్చేస్తాయి. ఓకే, బాగుంది. మామిడిలో మన దగ్గర ఒక 15 రకాలు ఉన్నాయి. 15 రకాలు. బంగినపల్లి, రసాలు, కేసరి, దసేరి, హిమాయత్, మల్లిక, తోతపురి, ఇవన్నీ వెరైటీస్ ఉన్నాయి. బాగుంది, మామిడి తోటలోకి వచ్చినట్టుంది. అక్కడేమో కొబ్బరి తోటలోకి వెళ్ళినట్టుంది. ఇదంతా మామిడి తోట అన్నమాట. ఎంత బాగుంది, పెద్ద పెద్ద వాటిలో పెట్టి దూరం దూరంగా పెట్టారు. ఇది తోటలోకి వచ్చినట్టే ఉంది, ఇదంతా భలే ఉంది. మీరు ఎప్పుడన్నా రావాలనుకుంటారండి, బాగా మొత్తం గ్రీన్ గా ఉండి చక్కగా బాగా అరేంజ్ చేసి ఎప్పటికప్పుడు ట్రిమ్ చేస్తున్నారు. ఇవన్నీ ట్రిమ్ చేసేసారు. ఇదే మొక్క దేనికి? ఓకే, ట్రిమ్ చేసేసి బ్లాక్ ఫైకస్ అంట. ఇది షో పర్పస్. ఇవన్నీ ఒక మొక్క వచ్చి 500 పడుతుంది. ఇది 500 అంటండి మొక్క. బ్లాక్ ఫైకస్ ఇది పెద్ద సైజు. ఇది 21 సైజ్ బ్యాగ్.
ఇది షో ముక్క అండి. ఇది కూడా పెద్ద బ్యాగుల్లో వేసారు. భలే ఉన్నాయి అసలు ఇవన్నీ కూడా ఈత ముక్కల్లాగా ఉన్నాయి. ఇవంతా భలే నీట్ గా అరేంజ్ చేశారు. ఏ సెక్షన్ గా సెక్షన్ కి భలే పెద్ద పెద్ద బ్యాగుల్లో పెట్టి దూరం దూరంగా అరేంజ్ చేశారు. ఇవన్నీ బాగున్నాయి మొక్కలన్నీ వెరైటీగా. హైదరాబాద్ లో ఇలా తోట చూసారా మీరు? భలే ఉంది కదా, ఒకసారి వచ్చి చేయండి. ఎంత బాగుందో. ఇదిగోండి ఇవన్నీ టేకు చెట్లు. ఆకులు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. టేకు చెట్టు ఆకులు ఇంత పెద్ద పెద్దగా ఉంటాయి. ఇదిగోండి ఇది ఒక టేకు చెట్టు. అది చూడండి పెద్దగా అయింది. ఆకులు చాలా పెద్దగా, ఇంత ఆకులు ఉంటాయి ఒక్కొక్కటి. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. అసలు ఇదంతా కొబ్బరి తోటలాగా ఉంది. ఇది షోప్ పెట్టుకునేది. చూడండి ఎంత బాగుందో. వాళ్ళు నీట్గా అరేంజ్ చేశారు. అన్ని చూస్తుంటే చాలా బాగుంది. అక్కడ అన్ని ఇంటీరియర్స్ చూడండి దూరంగా అలా కనబడుతుంది. భలే ఉంది అసలు. రండి అటు ముందుకు వెళ్దాం. సైడ్ సైడ్ మొత్తం ఇక్కడంతా టేకు చెట్లు పెట్టేశారు. భలే ఉన్నాయి అసలు. పెద్దగా ఉంది. ఇవన్నీ ఇక్కడ ఇంటీరియర్ మొక్కలు పెట్టారండి. చామంతి కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. అన్ని ఇక్కడ నీళ్ళలో పెట్టారు. పైన షేడ్ వేసేసారు. లేకపోతే ఎండకి ఇవి ఉండవు. అవి చెప్పండి. అది సీజన్ 20 రూపాయలు పడుతుంది ఏ మొక్కైనా. అవన్నీ ఈ మొక్కలన్నీ ఇవి చామంతి లాగా ఉన్నాయి కదండి. ఈ మొక్కలన్నీ కూడా 20 రూపీస్ అంట. ఏ మొక్క అయినా సరే 20 రూపీస్. బంతైనా ఏదైనా. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్. ఇవి మనకి ఎయిర్ ప్యూరిఫైయర్ ప్లాంట్స్. ఇవి ముఖ్యంగా జీజీ ప్లాంట్, ఆ ముందల స్నేక్ ప్లాంట్, ఆ ముందు పీస్ లిల్లీ. ఇవన్నీ ఎయిర్ ప్యూరిఫైయర్. పీస్ లిల్లీ ఎంత? పీస్ లిల్లీ వచ్చి 200 ఉందమ్మా. అవునా? ఇండోర్ ప్లాంట్. ఇట్లా ఫ్లవర్ వస్తుంది వైట్ కలర్. ఇలా ఉంటది ఫ్లవరింగ్ వస్తుంది. ఇది మంచి ఎయిర్ ప్యూరిఫైయర్. బెడ్రూమ్ లో కానీ ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. చిన్న బాటిల్ లో పెట్టుకోవచ్చు. ఇది స్నేక్ ప్లాంట్ అంటారు. ఇది కూడా ఎయిర్ ప్యూరిఫైయర్ ప్లాంట్స్. ఇందులో చాలా వెరైటీస్ ఉంటాయి. మన దగ్గర 2 వెరైటీస్ ఉన్నాయి. ఇవి జీజీ ప్లాంట్. ఇవి కూడా ఎయిర్ ప్యూరిఫైయర్. ఇందులో బ్లాక్ ఉంటది, గ్రీన్ ఉంటది. ఇది లక్కీ బ్యాంబో. ఇది వాటర్ లో పెట్టుకునే వెరైటీ ఉంటది, మామూలుగా మట్టిలో పెట్టుకునేవి ఉంటది. వాటర్ లో పెట్టుకునే అక్కడ ఉన్నాయి. ఇవి మట్టిలో ఉంటది. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్. చూడండి ఇది కర్రలాగా ఉన్నాయి. చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇవి కూడా ఇండోర్. ఇవన్నీ ఇండోర్. అది జీజీ ప్లాంట్. అది మంచిది. ఇటువైపు కూడా ఉంది చూడండి. ఈ క్రోటాన్స్, టెట్రా క్రోటాన్ అంటారు. ఈ క్రోటాన్స్ మొక్క వచ్చి 50 రూపాయలు పడుతుంది. 50 రూపీస్ అంటారు. ఓకే. ఈ హ్యాంగింగ్స్ ఏదైనా 100 రూపాయలు మన దగ్గర. మనీ ప్లాంట్ ఉన్నాయి. హ్యాంగింగ్స్ మొత్తం కలిపి చేస్తారు. 100 రూపాయలు. హ్యాంగింగ్ తో పాటు ఈ పాట్ తో పాటు ఇచ్చేస్తారు 100. ఇది ఆంథోరియం. మొక్క చూడడానికి బాగుంటది. ఇది ప్లాస్టిక్ ఫ్లవర్ అన్నట్టు. ప్లాస్టిక్ లాగానే ఉంటది కానీ ప్లాస్టిక్ కాదు. ఇది ప్లాస్టిక్ అన్నట్టు. ఇలాంటి సేమ్ ప్లాస్టిక్. ఇది ఒరిజినల్. ఇట్లా ఇయ్యొచ్చు. ఓకే, బాగుంటది మొక్క. ఇది ఎంత పడుతుంది? ఈ మొక్క వచ్చేసి 250 రూపాయలు పడుతుంది. ఆంథోరియం. ఇవి బోన్సాయి. ఇవి ఇలా ఉంటాయి. బోన్సాయి అంటే మొదలు ఇలా లావుగా ఉంది. ఇలా ఉంటది. ఈ బోన్సాయి దీన్ని పల్లిగా తీసేస్తారు. అందుకని ఇది మొదలు ఇలా లావుగా ఉంటుంది. చెట్టు పెద్దగా ఏం పెరగదు. స్టిమ్ చేసుకుంటారు. ఇది లావ్ అవుతుంది అంతేగాని ఇట్లా పెరగదు. ఓకే, ఇది మళ్ళీ మనం రీపాటింగ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది ఇంకా పెరగదు. ఇదే లావ్ అవుతూ ఉంటది అంట మొదలు. ఇది కూడా బాగుంది వెరైటీగా.
ఇండోర్ ప్లాంట్స్ ఇవన్నీ. ఓకే, ఈ వాటర్ తక్కువ పెట్టాలి, మామూలుగా స్ప్రే చేసుకోవాలి వారానికి ఒక 2 సార్లు అంతే. చూడండి మందంగా ఉంది, ఆకు భలే ఉంది ప్యాటర్న్. జైంట్ ప్లాంట్ కుబేరా ప్లాంట్ అంటారు. ఇది ఇంట్లో పెట్టుకుంటే మంచిది అంటారు, పాజిటివ్ ఎనర్జీ. కుబేరా ప్లాంట్ ఇది రెడ్ అగ్లోనిమా లిప్స్టిక్ అంటారు. ఇవన్నీ కెలాతియాలో రకాలు ఇవన్నీ. ఓకే, దీనికి కూడా ఫ్లవర్ వస్తుంది. ఫ్లవర్ ఏం కాదు, అది మొత్తం ఇచ్చుకుంటే ఆకులాగానే అవుతుంది. ఇది అగ్లోనిమా. ఇది సింగోనియం. ఈ మొక్క వచ్చి 40 రూపాయలు పడుతుంది. ఇండోర్ ప్లాంట్ రేట్ తక్కువ ఉంటుంది, చూడడానికి బాగుంటుంది మొక్క నీట్. లాస్ట్ ది ఫర్న్, అది ఆక్సిజన్ ప్లాంట్స్, ఎయిర్ ప్యూరిఫైయర్. ఇది ఎంత పడుతుంది? అది 100 రూపాయలు పడుతుంది అమ్మా. ఓకే, ఇవన్నీ హ్యాంగింగ్స్. ఇవి ఎంత పడుతుంది? 20 రూపాయలు పడుతుంది ఏదన్నా. ఓకే, 120 రూపీస్ ఏదైనా. స్పైడర్ ప్లాంట్ అనేది ఎయిర్ ప్యూరిఫైయర్, ఆక్సిజన్ ప్లాంట్. మామూలుగా మనీ ప్లాంట్స్ ఉన్నాయి, కొన్ని షోటన్స్. ఇది ఫర్న్, ఇది కూడా ఎయిర్ ప్యూరిఫైయర్. ఓకే, వస్తే మాన్స్టారా వచ్చి 200 పడుతుంది. ఓకే, ఇది ఇండోర్ ప్లాంట్. ఇది పెద్దగా వస్తుంది, పైకి క్రీపర్ లాగా వెళ్తుంది. క్రీపర్ లాగా వస్తుంది. మరి రైట్ వచ్చి పెద్ద సైజ్ అంటే ఓకే. ఇది బ్రహ్మకమలం. ఇయర్లీ వన్స్ ఒకసారి వచ్చి పువ్వు వస్తాయి కానీ బ్రహ్మకమలం. బ్రహ్మకమలం వచ్చి 100 రూపాయలు పడుతుంది. ఇది కోలియస్ 50 రూపాయలు ఒక మొక్క. ఈ ఆకులు అందంగా ఉంటాయి చూడడానికి, కలర్స్ మారుతా ఉంటాయి. ఇది పాన్ సిటీ, ఇందులో కూడా వేరే కలర్స్ ఉంటాయి. ఇది ఆకు ఫస్ట్ గ్రీన్ కలర్ ఉంది, తర్వాత ఎల్లోగా మారుతుంది. ఇందులో రెడ్ కలర్ కూడా ఉంది. ఎంత బాగుందో, షేడింగ్ నెట్ వేసి అంతా తోటలాగా ఉంది ఇదంతా. ఇవన్నీ ఇంటీరియర్ ప్లాంట్స్ ఇంట్లో పెట్టించుకునేవండి. ఎంత బాగున్నాయో, అన్ని భలే ఉన్నాయి. దీని మధ్యలో కూర్చుంటే ఓ తోటలో కూర్చున్నట్టుంది నాకు. అంతా మొత్తం షేడింగ్ నెట్ వేసి చల్లగా ఉంది, భలే ఉంది అసలు. ఇవన్నీ చూడండి, ఇవన్నీ మనం ఇంట్లో పెంచుకోవచ్చు. ఎయిర్ ప్యూరిఫైయర్ ఇవి చాలా ఉన్నాయి. అది ఇండోర్ పెట్టుకోవచ్చు, అవుట్డోర్ పెట్టుకోవచ్చు. అలాగే పొడుగు అవుతుంది. 120 రూపాయలు మొక్క. ఫిడెల్ అంటారు, ఫిగ్ అంటారు. అది రెడ్ మిక్చర్, మన కానుగ చెట్టు లాగా ఉంటది కానీ గ్రీన్ గా ఉంటది ఎప్పుడు. అది ఇండోర్ ప్లాంట్. ఇండోర్ ఫ్లవర్స్ అంటండి. మొక్క వచ్చి 60 రూపాయలు పడుతుంది. ఇది ఇందులో 8 కలర్లు ఉన్నాయి. బాల్ సంత్రా అంటారు. ఈ పక్కన కలంచి కూడా మొక్క వచ్చి 60 రూపాయలు పడుతుంది. ఇందులో కూడా 5 కలర్స్ ఉన్నాయి. ఎప్పుడు పువ్వులు పూస్తుంటాయి. తర్వాత ఈ పెంటనాస్, ఇది 60 రూపాయలు పడుతుంది ఒక మొక్క. ఇందులో కూడా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఇవన్నీ ఇండోర్ లో పెట్టుకునేది ఫ్లవరింగ్. తర్వాత చామంతి 50 రూపాయల ఒక మొక్క, హైబ్రిడ్, ఎప్పుడు పూస్తాయి. కమలపాకు పెద్దది, అట్లా చుట్టూ ఉంది క్రీపర్. పెద్ద కలకత్తా. ఇవి అటువైపు అది బ్రోకెన్ హార్ట్. అది క్రీపర్ లాగా వస్తుంది. ఓకే, క్రీపర్ లాగా వస్తుంది. ఆకులు మొత్తం గజ్జాలతో ఉంటుంది. అందుకే బ్రోకెన్ హార్ట్. ఓకే, ఇవి ఇండోర్ పెట్టుకున్నాం. ఇది హైట్ పెరగదు, గుబురు వస్తుంది, ఎప్పుడు ఫ్లవరింగ్ ఉంటది. ముళ్ళు ఇట్లా ఉండదు వాటికి ఉన్నట్టు. మిగతా వాటికి ముళ్ళు ఉంటది, వీటికి ముళ్ళు రాదు. ఇవన్నీ అగ్లోనిమా. అందులో అగ్లోనిమా గోల్డ్, అగ్లోనిమా గ్రీన్. ఇక్కడ వచ్చి క్రీపర్స్ ఉన్నాయి. ఇవి ఫ్యాషన్ క్రీపర్ అంటారు, రాకీ క్రీపర్ అంటారు. ఇందులో మనకు కలర్స్ ఉన్నాయి. పర్పుల్, పింక్, మెరూన్ ఉంది.
కలర్ భలే ఉన్నాయి. ఇవి ఎప్పుడు వస్తుంటాయి క్రీపర్స్. ఫ్లవర్స్ 365 డేస్ వస్తాయి. ఇక్కడ వచ్చి తమలపాకు, మర్మం, ఇది మనకు స్మెల్ కోసం పెట్టుకుంటాం. తర్వాత రోజ్మెరీ ఉంది, అది మనకు ఎయిర్ కి పెట్టుకుంటారు మంచిది. ఇంట్లో కూడా పెంచుకోవచ్చా? ఇంట్లో పెట్టచ్చు, బయట పెట్టచ్చు రోజ్మెరీ. అది అలా క్రిస్మస్ ట్రీ అది. అది రబ్బర్ ప్లాంట్. రబ్బర్ ప్లాంట్స్ మొక్క వచ్చేసి 80 రూపాయలు పడుతుంది. గోల్డెన్ సైబర్స్ ఇది. ఇది పత్తి మందార పువ్వు. మార్నింగ్ ఓ కలర్ వస్తుంది, తర్వాత ఇంకో కలర్ మారుతుంది ఈవినింగ్. ఫ్లవర్స్ రాలేదు, ఇప్పుడు వస్తాయి. ఈ నెట్ కింద ఉండేటివన్నీ ఇండోర్ ప్లాంట్స్. ఇవన్నీ షేడెడ్ లో ఉండాలి కాబట్టి నెట్ వేస్తున్నాం. మొక్కలు కూడా నీట్ గా ఉండడానికి వర్షం పడ్డప్పుడు ఇట్లా మట్టి పడొద్దని మనం బెంచ్ లాగా లాగా పెట్టేసి దాని మీద పెట్టారు. భలే అరేంజ్మెంట్ బాగుంది. మహాబిల్ అనేది 9 ఆకులు ఉంటాయి. ఇది రేడిల్ ఉంటది, 400 మొక్క. ఇది మామూలుగా మెడిసినల్ ప్లాంట్. రణపాల అని కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి, అది కలమంద, చెప్పలేదు. ఆల్ టైమ్ మ్యాంగో 365 డేస్ కాత వస్తుంది. హైట్ కూడా మన 5 ఫీట్లు 6 ఫీట్లు హైట్ వస్తుంది. ఇది ఇంకో 6 నెలల కాత స్టార్ట్ అవుతుంది. పైగానే వస్తుంది, బాగా స్పీడ్ ఉంటుంది, బాగా పొడుగు వస్తుంది. ఇక్కడ సక్లెంట్స్ ఉన్నాయండి, ఇవన్నీ భలే ఉన్నాయి. ఇది చూడండి, ఇది ఎట్లా ఉందో భలే ఉంది. ఇవి ఇదిగోండి, ఏదైనా 50 రూపీస్, 10 రూపీస్ అంట ఒక్కొక్క ప్యాకెట్. సీడ్స్ ఆల్ వెరైటీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. తులసి కోటలు ఉన్నాయి ఇక్కడ, అన్ని సైజుల పాట్స్ దొరుకుతున్నాయి ఇక్కడ. స్టార్టింగ్ వచ్చి 20 రూపాయల నుంచి పాట్స్ ఉన్నాయి. స్టార్టింగ్ 20 రూపీస్ నుంచి ఉందంట పాట్స్. పాట్ కింద ప్లేట్స్ ఉన్నాయి, పెద్ద సైజు పాట్స్ ఉన్నాయి. లక్కీ బ్యాంబూ 3 లేయర్స్. 3 లేయర్స్ లక్కీ బ్యాంబూ 200. ప్లేట్ చూడండి ఎంత పెద్దగా ఉందో. పెద్దగా ఎంత పడుతుందండి? ఇది 120 రూపాయలు పడుతుందమ్మా. 120 అంట. ఇది బాగుంది, పెద్దగా ఉంది. వెడల్పాటి కావాలంటే కూడా వెడల్పాటి ఇక్కడ ఉంది. ఇది 20 రూపీస్ కాస్ట్. మీడియం సైజ్ 30 రూపీస్. ఇది 30 రూపీస్ అంటండి. కలర్స్ 80 రూపీస్ పడుతుంది. ఇవి 80 అంట. కలర్స్ భలే ఉన్నాయి అసలు. ఇవి 80. ఈ చిన్నవి ఇవి 20 రూపీస్. ఇవి 20 రూపీస్ అంట. ఈ కలర్ చిన్న చిన్న పెట్టుకోవడానికి. పెద్ద పాట్స్ ఆకుకూరలు వేసుకోవడానికి అండి. పొడవ ఇది 60 రూపీస్ అంట. రీజనబుల్ గా ఇస్తున్నారు. హైట్ ఎక్కువ లేదు. ఇలా హైట్ ఎక్కువ లేని అయితే ఆకుకూరలకి బాగా, పాలకూరకి, ఇలా ఆకుకూరలన్నిటికీ బాగా పనికొస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చాలా బాగుంది. తోటలోకి వచ్చినట్టుంది. ఒకసారి మీరు కూడా వచ్చి విజిట్ చేయండి. వనస్థలిపురంలో ఉంది ఇది. శ్రీ బాలాజీ నర్సరీ. హోల్సేల్ ప్రైజెస్ కి ఇస్తారండి. స్టార్టింగ్ 20 రూపీసే. మీరు వచ్చి విజిట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.